Good evening guys. Today is the last day కాదు, లాస్ట్ వన్ బిఫోర్ డే. ఈరోజు మేము ఫేర్కి వెళ్తున్నాము. ఎంత అదృష్టం అంటే యూజువల్గా ఇలాంటి విలేజ్ కంట్రీ సైడ్ ప్లేస్లో ఉండవు, కానీ మనకి అప్పట్లో చిన్నప్పుడు విలేజ్లో చేతిలో కోకోనట్ ఆయిల్ ఉంది. నేను ఇందాక పూల్ దగ్గర ఒక రీల్ చేశాను అనమాట. సో ఓకే, ఎనీవేస్ కమింగ్ బ్యాక్ టు దిస్. సో మనకి విలేజ్లో జాతర అని ఉంటుంది చూడండి, ఆ టైప్లో ఈ 4-5 days కరెక్ట్గా అస్సలు అనుకోలేదు అనమాట. మనం హాస్పిటల్ నుంచి వస్తూ ఉంటే కనిపించింది. బై ద వే సాధు హాస్పిటల్ టూర్ కూడా చేశానండి, కానీ ఎప్పటి నుంచో నా డెలివరీ స్టోరీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను కదా. సో ఆ డెలివరీ స్టోరీ ప్లస్ ఆ హాస్పిటల్ క్లిప్పింగ్స్ రెండు కలిపి అయితే పెట్టి ఒకటి వాయిస్ ఓవర్ ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ కూర్చుని మాట్లాడటం అది ఎప్పుడవుతుందో నాకు తెలీదు. సో ఎనీవేస్ అండి, ఇప్పుడైతే మనం జాతర అంటే ఫేర్కి వెళ్ళిపోదాము. పిల్లలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు అండ్ వీఆర్ రెడీ టు గో. ఆల్సో ఇన్స్టాలో చాలామంది ఈ ఇయర్ రింగ్స్ లాకెట్ ఎక్కడి నుంచి అని కూడా అడిగారండి. సో ఇది స్వరోక్సీ నుంచి అనమాట. ఎప్పుడో చాలా ఇయర్స్ ఎగో నా యానివర్సరీకి నేను ఇష్టపడి తీసుకున్నాను. గణేష్ కొనిచ్చాడు. చిన్నప్పుడు మా డాడీ ఎగ్జాక్ట్గా ఇదే గోల్డ్లో చేయించారనమాట. దట్ వాస్ ద ఓన్లీ గోల్డ్ చైన్ లైక్ ఐ ఎవర్ హ్యాడ్ వెన్ ఐ వాజ్ ఎ కిడ్. ఎక్కువ వేసుకునేదాన్ని కాదు. ఇప్పుడు కూడా నాకు అంత నెక్లెస్ రోజు వేసుకోవటం ఇష్టం ఉండదు, ఇచ్చిగా అనిపిస్తుంది. బట్ అప్పుడప్పుడు వేసుకుంటాను. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పీసెస్ అనమాట, which you will see me wearing a lot because I think చాలా లిమిటెడ్ సెట్స్ ఉన్నాయి. కంట్రీ సైడ్ మ్యూజిక్, ఆ బీట్స్ ఎంత బాగున్నాయో అదే అనమాట బెస్ట్ పార్ట్ ఫేర్లో. మాకైతే పిల్లలకైతే నా శ్రీనిక వెళ్ళగానే ఎంత ఎక్సైట్ అయిందంటే, లైక్ నార్మల్గా ఎక్సైట్ అవ్వలేదు, కానీ ఇక్కడ కార్ రైడ్ కనిపిస్తాను చూసారా, ఇది శ్రీనికని అలౌ చేయలేదు. బికాస్ అది కొంచెం జరక్క టర్న్ ఉంది అని, అది తన్ని ఎక్కించలేదు అని 45 minutes ఏడ్చిందండి. లైక్ శ్రీనిక ఇస్ సో స్టబర్న్, లైక్ దానికి కొన్ని మనసులో పెట్టేసుకుని దానికి గుర్తుండిపోతుంది, ఇంక తొందరగా మర్చిపోలేదన్నమాట. ఎంత ట్రై చేసామంటే నాకు బాధ వచ్చేసింది దాన్ని చూసేలా. ఏం చేసినా ఆపట్లేదు ఏడుపు. వాళ్ళేమో ఒక్కసారి కూర్చొనివ్వండి తనంటే వాళ్ళేమో అలౌ చేయలేదు. సరే ఎనీవేస్ 1 hour తర్వాత అగైన్ తను నార్మల్ అయింది. నార్మల్ అయిన తర్వాత వేరే రైడ్స్ అన్నీ కూడా కొన్ని రైడ్స్ తనైతే ఎక్కైతే ఎంజాయ్ చేసింది. సో యా, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను ఒక చిన్న మ్యూజికల్ పెట్టేసాను ఇక్కడ. మీరైతే ఫేర్ని అయితే చూసి ఎంజాయ్ చేసేయండి. మళ్ళీ మాట్లాడదాం. మేము సాధు ఇంటికి 1 week వెళ్ళాము. ఆ 1 weekలో మమ్మీ చేసిన యమ్మీ రెసిపీస్ చాలా షూట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే సాధు కిచెన్ ఎంత బాగుందంటే, సో మచ్ ఆఫ్ లైటింగ్ అండ్ సో మచ్ ఆఫ్ గ్రీనరీ అనమాట. పర్ఫెక్ట్ అంబియన్స్ నాకు షూట్ చేయడానికి. కానీ నేను ఫుల్గా వర్క్ చేస్తూ ఉన్నాను అండ్ మమ్మీ ఏమో ఫాస్ట్గా లంచ్లో చేసేస్తూ ఉంది. అన్నీ అయితే చేయలేకపోయాను. ఒక్క రెసిపీ అయితే నేనైతే రికార్డ్ చేశాను అనమాట. అదైతే ఇప్పుడు మనం చేసేదాం. బై ద వే ఈ స్టాండ్ చూసారా, భలే ఉంది కదా, ఎంత బాగా ఆర్గనైజ్ చేసి పెట్టుకుందో సాధు అన్ని. మనం బీరకాయ చేస్తున్నప్పుడు ఎంతమంది తొక్కతో కూడా పచ్చడి చేస్తారు? నేను ప్రతిసారి అనుకుంటాను, కానీ నాకు సరిగ్గా ప్రాసెస్ తెలీదు. సో ఈసారి అయితే ఇలా కాదని చెప్పేసి వీడియో తీసుకున్నాను అనమాట. సో అది ఎంత మనకి ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో బీరకాయ కోసినప్పుడు కార్నర్స్ ఉంటుంది చూడండి, అది ఒక్కటి ఆ పెచ్చు పీల్ చేసేసి మిగతా అంతా మనం శుభ్రంగా ఇలాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మీకైతే ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను, చూస్తే మీకు అర్థమైపోతుంది అనుకుంటా, మళ్ళీ చెప్పక్కర్లేదు నేను ఏమేమి యాడ్ చేయాలో అని చెప్పేసి. సో ఇదంతా తీసుకుని తర్వాత బీరకాయకి మనం కొంచెం ఒక 2 spoons అలాగా చింతపండు పడుతుంది. ఆ తర్వాత ఆ బీరకాయ దాంట్లో కొంచెం ఉప్పు వేసేసింది అనమాట.
ఇవన్నీ ఏమైతే ఉంటాయో ఒక్కసారి మనము ఫ్రై చేసేసుకుని బీరకాయని కూడా ఇలా మొత్తం, సారీ నేను బీరకాయ అంటా ఉన్నాను, బట్ బీరకాయ స్కిన్ని ఒక్కసారి ఇలా మగ్గబెట్టేసుకోవటమే. కొంచెం ఆ స్కిన్ సాఫ్ట్ అవుతే సరిపోతుంది అన్నమాట. మూత పెట్టేయచ్చు మనం పక్క నుంచి కూర అయ్యే లోపల ఈ పచ్చడి కూడా అయిపోతుంది. సో మగ్గేసిన తర్వాత అదంతా తీసేసుకుని, మనకి కొంచెం విలేజ్ స్టైల్లో కావాలంటే మీరు ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు. కచ్చా పచ్చాగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే అద్భుతంగా ఉంటుందన్నమాట. పక్కా ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో చెప్పండి. మమ్మీ వస్తే మిర్చి బజ్జీ లేకుండా ఉంటుందా? సో ఒకరోజు సాయంత్రం మిర్చి బజ్జీ వేసింది. సాధు రోజు హాస్పిటల్ నుంచి 12 o'clock 12:30కి లంచ్కి వచ్చేదన్నమాట. సో లంచ్ కలిసి చేసి అండ్ దెన్ సాయంత్రం అలా టీ టైంలో ఏదో ఒక స్నాక్స్ చేస్తూ ఉండే. సో ఒకరోజు మిర్చి బజ్జీ, ఇది నేను ఆల్రెడీ చాలాసార్లు షేర్ చేశాను. నేను యాక్చువల్గా ఒక ఇన్స్టా రీల్ చేద్దాం అనుకున్నాను మిర్చి బజ్జీతోటి, కానీ మమ్మీ ఫాస్ట్గా చేసిందనమాట బిఫోర్ ఐ కేమ్ డౌన్. నేను చేసే వీడియోస్లో చాలామంది నా నరేషన్ బాగుంటుంది అంటారు. పర్సనలీ మీకేం నచ్చుతుంది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. జస్ట్ ఒకసారి తెలుసుకోవాలంది, లైక్ మొత్తం నా ఛానల్లో, నా యూట్యూబ్లో మీకు ఏంటి అన్నిటికంటే ఎక్కువ నచ్చుతుంది అని. సో డోంట్ ఫర్గెట్, అండ్ యాజ్ యూజువల్గా వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి అని చెప్తేనే చాలామంది లైక్ చేస్తున్నారండి, బికాస్ గుర్తుండట్లేదు కదా. సో మళ్ళీ చెప్తున్నాను, వీడియోని ఫుల్గా చూడండి. ఇందులో ఒక ఇంపార్టెంట్ టాపిక్ కూడా నేను షేర్ చేసుకున్నాను, ఐ మీన్ లైక్ టువర్డ్స్ ద ఎండింగ్లో. సో అది మిస్ అవ్వకుండా చూడండి. యూనో లాట్ ఆఫ్ యూ ఆస్ కిడ్స్కి ఎలా అలవాటు చేయాలి, టీవీ చూపించకుండా ఫుడ్ ఎలా అలవాటు చేయాలంటారు కదా. మనం స్టార్టింగ్ వాళ్ళు ఏమైతే వాళ్ళ ఫేవరెట్ షో ఉంటుందో, ఇప్పుడు మా పిల్లలకి డానియల్ టైగర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఆ పర్టిక్యులర్ బుక్స్ కనుక వాళ్ళకి కొన్నామంటే అది చాలా ఇష్టపడతారు వాళ్ళు. ఇక్కడ ఈ బుక్ చదవకుండానే శ్రీనిక తినేస్తుంది, బట్ అక్కడ ఆ 1 week టైంపాస్కి రోహిత్ సాధిక తనకు ఆ బుక్ తెచ్చారన్నమాట. నేనే చెప్పాను నాకు డానియల్ టైగర్ అంటే చాలా ఇష్టం అని. సో ఈ మెథడ్ ఒక్కసారి ట్రై చేయండి. వాళ్ళ ఇష్టమైన బుక్స్ చదువుతూ మీరు తినిపించడం స్టార్ట్ చేయండి, పక్కాగా తింటారు, నన్ను నమ్మండి. ఓకే, సో మిగతా ఇంకొక రోజు మ్యాంగో పుల్స్ చేసింది అనమాట మమ్మీ అది. అండ్ స్వాదోల్ది మసాలా పాప్కార్న్ ఫస్ట్ టైం తిన్నా సాధు ఇంట్లో, చాలా బాగుంది. పక్కాగా యూ హ్యావ్ టు ట్రై దిస్ అవుట్ అండి. కిడ్స్ ఆల్సో లవ్డ్ ఇట్. I don't really know what comes next. I'm just doing my best, even though I'm so stressed. ప్రతిసారి చాలా బాగా నిద్రపోతాను నేను, ఎందుకో తెలియదు అన్నమాట. ఫర్ సమ్ రీజన్, మరి చేంజ్ ఆఫ్ ప్లేస్ ఆర్ ఐ డోంట్ థింక్ మచ్ అబౌట్ వర్క్ అది ఇది అని. సో బాగా నిద్రపడుతుంది. అండ్ యా, ఇక్కడ సాధు ప్రోడక్ట్స్ అన్ని చెక్అవుట్ చేస్తున్నాను అనమాట. దీస్ ఆర్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ప్రోడక్ట్స్ అండి. కేఎల్సీ ఫేషియల్ క్రీమ్ ఏమైతే ఉందో నేను ఎప్పుడు వాడలేదు, కానీ సాధు యూజెస్ దెమ్ అండ్ దే ఆర్ ప్రెటీ గుడ్. ఏదో మార్నింగ్ రెడీ అవుతూ ఉంటే కనిపించింది. నేను మా కజిన్స్ ఇంటికి వెళ్ళినప్పుడు అస్సలు నా మేకప్ తీసుకున్నాను అనమాట. అన్నీ ట్రై చేసేయాలనిపిస్తుంది వాళ్ళ దగ్గర ఏమున్నాయో అయ్యి. అండ్ డెఫినెట్గా క్లాజెట్కి అయితే వెళ్తాను. లుక్ అట్ హౌ బ్యూటిఫుల్లీ షీ ఆర్గనైజ్డ్ హర్ ఇండియన్ క్లాజెట్. అప్పుడప్పుడు కొన్ని డ్రెస్సెస్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ సాధు డ్రెస్సెస్ నేను కొన్ని తీసుకుని వచ్చేసాను టు వేర్ ఫర్ సమ్మర్. ఇక్కడ ఎటువంటి ఎంటర్టైన్మెంట్ లేదనమాట. ఒక చిన్న పార్క్ ఉంది, వెటరన్స్ పార్క్ కైండ్ ఆఫ్. సో అక్కడికైతే కాసేపు డాడీ పిల్లలిద్దరిని తీసుకెళ్తున్నారు. నేను వెళ్ళి దింపేసి వచ్చి మళ్ళీ పికప్ చేసుకుంటానని చెప్పాను. పిల్లలకి ఎలా టైం పాస్ అవుతుంది, ఏం యాక్టివిటీస్ ఇవ్వాలని చాలా ఆలోచిస్తూ ఉంటాం కదా. వాళ్ళని బయటికి తీసుకుని వెళ్తే చాలండి, పోలని నేర్చుకుంటారు. అంటే నేచర్లో ఎంత దగ్గరగా ఉంటే అంత ఎక్కువ రియాలిటీకి దగ్గరగా ఉంటారు అని అయితే నాకు అనిపిస్తుంది పర్సనలీ. సో ఎవ్రీడే ఏదో ఒక యాక్టివిటీ, ఒకరోజు గార్డెనింగ్, ఒకరోజు వాటర్ ప్లే ప్లాన్ చేశాను, ఒకరోజు పార్క్. వీడియో గేమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి నేను చాలా దూరంగా ఉంటాను అనమాట. టెంపుల్ రన్ అని ఒక గేమ్ ఉంటుంది, చాలా ఎక్కువ ఎడిక్షన్ లాగా అనిపించింది అనమాట. అండ్ దెన్ అప్పుడు డిసైడ్ అయ్యాను, బాబోయ్ అస్సలు ఇంకెప్పుడు వీడియో గేమ్ అనేది ఇవ్వకూడదని. ఇప్పటికీ ఎవరైనా ఫ్రెండ్స్ ఆడుతూ ఉంటే అంటూ ఉంటుంది, అమ్మ ఎందుకు నా గేమ్ డిలీట్ చేసావని. బట్ దెన్ మర్చిపోతుంది మళ్ళీ.
ఏమో ఇప్పటికైతే ఇలా ఉన్నాను. ఫ్యూచర్లో తను పెద్ద అడగవచ్చు, అప్పుడు ఇవ్వచ్చు అనుకుంటా. ఐ డోంట్ నో. ఇప్పుడైతే మేము మ్యాక్సిమం వాళ్ళని బయటకు తీసుకుని వెళ్ళి కొత్త ఎక్స్పీరియన్సెస్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. అయినా మేము ఏదో పెద్దగా ఎక్కువ ప్లాన్ చేసే పేరెంట్స్ అస్సలు కాదండి. వి జస్ట్ గో విత్ ద ఫ్లో అనమాట. లాస్ట్ మినిట్లో డిసైడ్ అవుతాం ఏం చేయాలి అని. అండ్ ఇంకొక మంచి టాపిక్ కూడా జస్ట్ వాంటెడ్ టు టాక్ ఈ వీడియోలో. లైఫ్ ఇస్ సో అన్సర్టెన్. అబ్బా మంచిగా వెళ్తుంది అనుకుంటే ఏదో ఒకటి అవుతుంది. ఇప్పుడు నా హెల్త్ ఎలా అయిందో దోస్ థింగ్స్ యూ కెన్ నెవర్ కంట్రోల్ కదా. సో నేను ఇదివరకు నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ బట్టి 3 to 4 థింగ్స్ అయితే నేను నేర్చుకున్నానండి. పర్సనల్గా నాకైతే హెల్ప్ అయినాయి. అది నేను మీతోటి షేర్ చేసుకుంటాను. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ యాంగ్జైటీ గనక ఉంటే మీరు వర్కౌట్ చేస్తే చాలా మటుకు దాని నుంచి బయటపడగలరు. ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్, యోగా కానీ, వాకింగ్ కానీ, జుంబా, డ్యాన్స్, స్విమ్మింగ్. నేనైతే ఇప్పుడు స్విమ్మింగ్ చేయగలుగుతున్నాను కాబట్టి స్విమ్మింగ్ చేస్తున్నాను. లేదా ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్. మనకే కాదు పిల్లలకు కూడా ఎటువంటి యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నా సరే దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అండి. బికాస్ ఈ ఆక్సిజన్ ఏమైతే ఉంటుందో మనం ఎక్కువ తీసుకుంటాం కదా వర్కౌట్ చేసినప్పుడు. సో అది మజిల్స్నే కాకుండా మన బ్రెయిన్ సెల్స్ని కూడా కొత్తవి వస్తాయంట. సో ఇవన్నీ నేను ఇదివరకు చదివాను అనమాట. సో నాకు ఏదైనా అయిందనుకోండి, ఇప్పుడు నేను స్టేర్స్ నుంచి పడిపోయాను కదా, బాబోయ్ ఎలాగా ఇంకంతేనా, ఇంకెన్ని రోజులు బెడ్ మీద ఉండాలి, ఎంత వీలైతే అంత మనకి తెలియకుండానే నెగిటివ్ థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఆ నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేయడానికి కూడా ఎక్సర్సైజ్ అనేది హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఐ డూ. అండ్ ఆఫ్ కోర్స్ చేంజ్ ఆఫ్ ప్లేస్, కొంచెం ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని కలవటం, వాళ్ళతో మాట్లాడటము. ద మోర్ యూ కమ్యూనికేట్ విత్ దెమ్ కదా, ఇంకొంచెం మనకి తగ్గుతాయి అన్నమాట. అవన్నీ సైలెంట్గా మన లోకంలో మనం ఉండిపోతే అలా డిప్రెషన్ థాట్స్ వచ్చేస్తాయి అనమాట. సో అదంతా అస్సలు మంచిది కాదు. ఇక్కడ సాధిక గార్డెనింగ్ చిన్న క్లిప్స్ తీసాను అనమాట. ఎంత బాగా లంచ్కి ఇంటికి వస్తుందా రాగానే షీ స్టార్ట్స్ డూయింగ్ గార్డెనింగ్ అనమాట. దట్ యాక్చువల్లీ హెల్ప్స్ విత్ హర్ స్ట్రెస్. బికాస్ బీయింగ్ ఎ డాక్టర్, గైనిక్, రోజంతా పేషెంట్స్ని చూడటం ఈజీ కాదు కదా, ఏదో ఒకటి ఉండాలి అది తగ్గించడానికి. అండ్ షీ అబ్సల్యూట్లీ లవ్స్ గార్డెనింగ్. అండ్ ఫైనలీ ఫియర్ అనేది ఒకటి ఉంటుంది చూడండి, చాలా భయంకరమైనది. ఇప్పుడు నాకు మెట్లు చూస్తే భయం అనమాట. బాబోయ్ మెట్లు జాగ్రత్త, ఒక 100 సార్లు ఇష్టా శ్రీనికాని జాగ్రత్తమ్మ, మెట్లునే జాగ్రత్తమ్మ. ఇష్టా ఏమో ఎన్నిసార్లు చెప్తాం అమ్మ అదే మాట అంటుంది. నాకేమో ఇదివరకు శ్రీనిక కూడా 2 సార్లు పడింది అనమాట. సో అది ఇది యాడప్ అయిపోయినాయి. అబ్బా అసలు ఇదే కాదండి బాబు, బోల్డ్ అని ఉంటాయి కదా. ఎవ్రీ పర్సన్కి ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఏదో తెలియని భయాలు ఉంటాయి. ఇది పోవాలంటే ఒకటే ఒక మార్గం. మన మైండ్ మనం ఏం చెప్తామో కాదు, ఏది చేస్తామో దాన్నే నమ్ముతుంది అండ్ అలాగే పనిచేస్తుంది. ఇన్ ద సెన్స్ మనకి ఎక్కువ భయం అయ్యేది మరీ ఎక్కువసార్లు చేస్తూ ఉండాలి. సో పర్ఫెక్షన్ గురించి ఆలోచించకుండా, ఫెయిల్ అయిపోతాం అని ఆలోచించకుండా అన్నీ పక్కన పెట్టేసి యూ జస్ట్ హ్యావ్ టు కీప్ డూయింగ్ మోర్ అండ్ దెన్ స్లోలీ ఈవెన్చువలీ ఆ భయం అనేది పోతుంది. ఆ తర్వాత మేబీ కొత్త భయాలు రావచ్చు. ఇక్కడ ఇందాక చూసారా ఆ ఆల్షిషన్ డాగ్ లాగా ఉంది కదా, అది లిటరల్గా అది పైకి వరకు ఇట్ వాస్ క్లైంబింగ్ అండ్ జంపింగ్ ఆన్ అస్. ఎంత భయం వేసిందంటే బాబోయ్. అండ్ పర్ఫెక్ట్ ఈస్టర్ ఎగ్ హంట్ అనమాట ఎక్స్పీరియన్స్ పిల్లలకి. ఇక్కడ అమెరికాలో ఈస్టర్కి ఎగ్స్ అని పెట్టి హంట్ చేయమంటారు అనమాట పిల్లల్ని. మేము డైరెక్ట్గా వాళ్ళని తీసుకుని వెళ్ళాము. కోడి ఫారం చూడటము ఫస్ట్ ఎక్స్పీరియన్స్. 700 acres ల్యాండ్ ఈ అమ్మాయిది. తిను సాధిక పేషెంట్, తిన హస్బెండ్ ఈ టోటల్ సిటీకి ఆయన పోలీస్ అనమాట. మాకే కాకుండా మమ్మీ డాడీకి కూడా ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అమెరికాలో ఇలాగా విలేజ్ లైఫ్ని చూడటం, తనకి చాలా ఎక్కువ కౌస్ ఉన్నాయి అండ్ ఫార్మ్స్ ఉన్నాయి, అంతా తను ఒక్కతే మేనేజ్ చేస్తుందంట. సో ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అసలు. థ్యాంక్స్ టు బోత్, అంటే సాధు అండ్ ఫర్ over a dozen a day. Oh, what eggs? Yes. Oh, దీనికి అసలు భయం లేదు యానిమల్స్ అంటే. They put their eggs there, you want us to find an egg? Wait, Do you think we'll find an egg? oh, come here, come here. Nice. Oh wow, they're getting very scared. I know it's too many people. It's okay. డాడీ దాని ఆనందం చూడండి, ఎగ్ తీసుకుంది. That's a little fresh chicken egg. You got an egg, Shrinika. అది కూడా ఎగ్ తెచ్చింది.
She loves it. Shrinika. Shrinika, no. Shrinika, Saku. Shrinika, that's enough. Shrinika, no. Shrinika, no. Shrinika. Slow. No. She apparently does this every day and she gets all these fresh eggs. Wow. Oh yes, we'll have peas corn. Peas and corn. Wow, look at this. Yes. It's there. Daddy. There he comes. Hopper. చూసాడు పేరు పెట్టి పిలిస్తే వచ్చేస్తుంది గేదె. That's him. అదిగో నడుస్తుంది కనిపిస్తుంది డాడీ. That's some bottle. Hopper. Come on, boy. What he is? His mommy down. Oh, Here. Shrinika, take. Ready? Hold it tight. Okay. Take Hopper. Come on, baby. You're dirty. Ishta, wait, Amma. Ishta, wait. For your hand, okay? Wait. Yeah, Papa's. They're just like a little bigger than ours. That's all. Ready? Here. There, Shrinika. Yes! Majboota tippalanta. Just to air the garden. Oh, Mom. You're doing so good, Shrini. Good culture. Shrinika, you have flowers on your dress and flower on your ear too. You already driving, ma'am? Do you have a license to drive this? ఫార్మ్స్ ఒక్కటే కాకుండా తన ఏరియా మొత్తం జీప్ రైడ్లో తీసుకుని వెళ్ళింది అనమాట. ఇషితాని కూర్చోబెట్టుకుంది. సో ఇషిత లిటరలీ ఫెల్ట్ లైక్ షీ వాజ్ డ్రైవింగ్ మొత్తం ఆ హిల్స్ మౌంటైన్స్ దగ్గర. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకా లోపలికి తీసుకెళ్ళింది క్లోజ్ కొంచెం వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి. అండ్ తన ఈచ్ కౌని పేరు పెట్టి పిలుస్తూ ఉంటే ఆ కౌస్ వస్తూ ఉన్నాయి అనమాట. నేను భయపడ్డాను కానీ పిల్లలకైతే అస్సలు భయపడలేదు వాళ్ళు. నా ఇండియాలో చూసే వాళ్ళకి మీరు నెగిటివ్గా ఆలోచిస్తే మీకు అనిపించవచ్చు ఏంటి మన విలేజెస్లో ఉంది అదేమైనా పెద్ద గ్రేటా మీరు చూపిస్తున్నారు అక్కడ అని. దట్స్ ఎ వెరీ నెగటివ్ వే ఆఫ్ థింకింగ్ అనమాట. అదేదో ఇది గొప్ప అని నేను చెప్పటం లేదు. మేము పిల్లలకి ఇండియాలో లేరు కాబట్టి ఇక్కడ కొత్తగా ఎక్స్పీరియన్స్ అయ్యారు. మాకు ఎక్స్పీరియన్స్ నచ్చింది, డిఫరెంట్గా ఉంది. ఇంకొక కంట్రీలో ఎలా ఉంది అని చూపించడానికి మాత్రమే ఇదంతా మీతోటి షేర్ చేశాను. అయినా అసలు నాకు ఎవరైనా ఒక కంట్రీ గొప్పది కాదు లేకపోతే మా కంట్రీలోనే జలాలు ఉన్నారు అసలు కంపారిజనే నాకు చిరాకు అనమాట. నాకు మనుషుల్లో కానీ ప్లేసెస్లో కానీ కల్చర్స్లో కానీ ఎటువంటి కంపారిజన్ నాకు అస్సలు నచ్చదనమాట. ప్రతి వాళ్ళు మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. మనం ఏం తీసుకుంటాము, మనము అక్కడి నుంచి ఏం నేర్చుకుంటున్నాము దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఈరోజు మేము ఇక్కడ ఉన్నాము, రేపు ఇంకొక చోట ఉండొచ్చు. వెళ్ళిన ప్రతి ప్లేస్లోనూ మనం ఏం ఎక్స్పీరియన్స్ చేసాము, వాట్ మెమరీస్ వి క్రియేటెడ్, ఏం తీసుకున్నాం, ఏం నేర్చుకున్నాం, అదే ఎండ్ ఆఫ్ ద డే ఇంపార్టెంట్. అదే మనకు కావాల్సింది. అక్కడ చూసారా మరి షెరీఫ్ ఇల్లు కదా, పోలీస్ ఇల్లు కదా. సో దట్ వాస్ హిస్ డెన్ అనమాట. అండ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ట్రిప్ మమ్మల్ని మళ్ళీ రమ్మని చెప్పింది. పిల్లలిద్దరికీ మంచిగా ప్యాక్ చేసి గిఫ్ట్స్ ఇచ్చింది, మాకు గిఫ్ట్స్ ఇచ్చింది. అయ్యో మేము ఏదైనా ఫుడ్ తీసుకుని వెళ్ళాల్సిందే, కాస్త బిర్యానీ తీసుకుని వెళ్ళాల్సిందే అనుకున్నాము. ఫెల్ట్ సో యూనో వార్మ్ అనమాట. సో ఈ మంచి ఎక్స్పీరియన్సెస్తో ట్రిప్ అయితే అయింది. అండ్ ఇషితా వాజ్ లైక్ నాకు ఆ ఎగ్స్ కావాలి, ఆ ఎగ్స్ తోటి ఆమ్లెట్లు వేసుకోవాలి అని డిసైడ్ అయింది. సో మేము ఇంటికి వెళ్ళగానే ఆ ఆమ్లెట్ తీసుకుని ఆమ్లెట్ వేసుకున్నాం అనమాట. వచ్చే దారిలో వీ గ్రాప్ సమ్ మెక్సికన్ ఫుడ్ ఆల్సో. అక్కడ చాలా తక్కువ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ఒక రెస్టారెంట్లో అయితే ఫుడ్ తెచ్చుకున్నాము. సో మా ట్రిప్ అయితే ఫర్ దిస్ స్ప్రింగ్ బ్రేక్ అలా అయితే గడిచింది. నేను షేర్ చేసిన ఈ కొన్ని మూమెంట్స్ మీరు ఎంజాయ్ చేస్తే, నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. నాకు ఈ ట్రిప్లో అన్నిటికంటే ఇంకా మోస్ట్ మెమరబుల్ ఏంటో తెలుసా, గణేష్ తోటి బైక్ మీద రైడ్ చేయటం. ఓ మై గాడ్, ఐ లవ్ బైక్స్, మై ఫేవరెట్ అనమాట.